చూసి లాస్ట్ ఐదు రకాలు చెప్తున్నానండి. సోల్ టైప్స్లో చూసినప్పుడు ఇంకొక రకం చెప్పాలంటే ఇది చాలా జాగ్రత్త, ఇది చాలా కామన్గా ఉంటుంది. ఈ సోల్ టై చూసినప్పుడు చాలా కామన్గా ఉంటుంది. ఇది ఐదోది జాగ్రత్త. ఈ సోల్ టై ఎలా కలుగుతుందంటే కాన్స్టెంట్ కమ్యూనికేషన్, కాన్స్టెంట్ ఫాలో అప్ ఆన్ సోషల్ మీడియా, కాన్స్టెంట్ మెమరీస్, కాన్స్టెంట్ ఫొటోస్ ఫ్లాషింగ్. ఈరోజు సోషల్ మీడియా మొత్తం చూడు, నీకు సమరైజ్ చేస్తుంది. ఈరోజు నీ ఫోనే చూడు, నీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ సమరైజ్ చేసిస్తూ ఉంటుంది. కొత్త ఫోన్లలో ఎట్లనే ఈరోజు సాఫ్ట్వేర్లన్నీ నీ ఫ్రంట్ హోమ్ పేజ్లోనే వస్తూ ఉంటుంది. ఎవరి ఫోటోలు నీ దగ్గర ఉన్నాయి జాగ్రత్త, ఎవరితో ఫోటో క్లిక్ చేస్తావు జాగ్రత్త. బికాజ్ ఏంటంటే కాన్స్టెంట్ మెమరీస్ ఫ్లాష్ అవుతుందో ఒక బాండింగ్ క్రియేట్ అవుతుందంట. ఆ మనిషితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఆ మనిషిని పక్కన ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు ఫ్లాషింగ్తో ఏమవుతుందంటే యూఆర్ క్రియేటింగ్ అ బాండింగ్. ఆ బాండింగ్ సోల్ టైగా మారుతుంది. ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, ఐమ్ బీయింగ్ వెరీ క్లియర్. సో చాలా మందికి ఈ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఫస్ట్ థింగ్. ఈరోజు చూడు, స్కూల్లోకి వెళ్తావు, యు ఆర్ డిఫరెంట్, నీకు తెలుస్తుంది. మొదటి రోజు అందరూ వేరుకుంటావు, కాలేజ్కి వెళ్తావు అందరూ వేరుకుంటావు, కంపెనీలో న్యూ ఆఫీస్కి వెళ్తున్నావు, నీ వర్క్ క్లయింట్స్ అందరితో నేను దేవుని పెట్టాను అంటావు. కానీ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఏమవుతుంది చెప్పు, నేను వారిలో నేను ఒకటిగా చేసేస్తుంది. దట్ ఈస్ ఆల్సో సోల్ టై. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దామా, లేకపోతే బయటికి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్దామా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించుకోదామా, లేకపోతే క్లబ్కి వెళ్ళి పార్టీ చేసుకోదామా? నువ్వు అంటావు, నేను క్లబ్కి వస్తాను కానీ నేను తాకను, నేను క్లబ్కి వెళ్తాను కానీ నేను ఏం చేయను, మీ కొరకు నేను వస్తా. ఎందుకు ఆ మాట అంటున్నావు? యు ఆర్ ఇన్ అ సోల్ టై కాబట్టి. నేను అంటున్నా, నేను పాపం చేయను అంటున్నా కానీ లాక్కుని వెళ్ళిపోతుంది. ఫస్ట్ రోజు కాదు, రెండో రోజు కాదు, మూడో రోజు కాదు, నాలుగో రోజు జస్ట్ టేస్ట్. ఏం పాపం కాదు, టేస్ట్. అక్కడ నుండి అయిపోయింది జీవితం. ఇట్ ఈస్ అ సోల్ టై. బీ వెరీ కేర్ఫుల్ ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు. అందుకని వివాహమైన వారికి అంటాం, భార్యాభర్తలు ఎక్కువ మాట్లాడుకోవాలి వేరే ఎవరితో కన్నా. భార్యాభర్తలు కాకుండా వేరే ఎవరితోనో ఎక్కువ మాట్లాడారు వాళ్ళు సోల్ టై అయిపోయారు. జాగ్రత్త. ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీ డైరెక్టర్లు, కోటీశ్వర్లు కూడా పోయి క్లర్క్తో పెట్టుకుంటాడు అఫేర్. కారణం ఏంటి? పొద్దుట్లే సాయంత్రం మాట్లాడతాడు, భార్యతో మాట్లాడతాడు. కాఫీ తీసరా, అదేమైంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అదేం జరిగింది.